ఆమె మాటలు కోటలు దాటాయి గానీ చేతులు మాత్రం శూన్యం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాను డ్రగ్స్పై విపరీతమైన పోరాటం చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుంటే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్పై సమరం ఆమె చేస్తున్న ప్రచారం కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని తెలిపింది. ఆమె సొంత నియోజకవర్గమైన కడపలోని సంక్షేమ హాస్టళ్లు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారుతున్న స్థానిక ఎమ్మెల్యేగా ఆమె తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఈ రోజు అనుకున్న దానికంటే గాంజా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు గమనిస్తుంటే ఇంకా ఎక్కువ ఉంది. ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళిపోవడము, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. గాంజా తాగేవాళ్ళు డబ్బులున్నోళ్ళు కాదు, బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు. దానికి కారణం 5 సంవత్సరాల నుంచి మద్యం రేట్లు పెరిగిపోవడము, మరి దాంట్లో క్వాలిటీలో ప్రాబ్లం రావడం వలన ఈ గాంజా వైపు మగ్గిపోవడం జరిగింది. ఒక గాంజా అనుకొని మనం అనుకుంటున్నాము, పెయిన్ కిల్లర్స్, మత్తు పదార్థాలు మెడికల్ షాప్స్ లో కొనే వాటి ద్వారా కూడా పిల్లలు దీనిలోకి వెళ్తున్నారు. తప్పకుండా యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విన్నారుగా, కడప నగరంలో తన సొంత నియోజకవర్గంలో గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా ఉన్నాయని, వాటిని అరికట్టాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలివి. ఆ తర్వాత పలు సందర్భాల్లో కడపలో డ్రగ్స్ అరికడతానంటూ ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ర్యాలీలు చేశారు, మత్తు పదార్థాల రహిత కడపగా మారుస్తానని హామీలు చేశారు. కానీ అవన్నీ కేవలం మీడియా ముందు మాటలకు మాత్రమేనని తేలిపోయింది. ఆమె ఎమ్మెల్యే అయ్యి 2 ఏళ్లు అవుతున్నా కడప నగరంలో డ్రగ్స్ అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అది ఏ స్థాయిలో అంటే, గొప్ప గొప్ప మాటలు చెబుతున్న మాధవిరెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వసతి గృహాల్లో గంజాయి, డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ్యులు మాధవిరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కడప నగరాన్ని డ్రగ్స్ లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు మీరు ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. కడపని డ్రగ్స్ లేకుండా నేను నిర్మూలిస్తానని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఈ రోజు 2.5 సంవత్సరం అవుతుంది. ఈరోజు మీరు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? ఊరికి 1-2 సార్లు మాట్లాడి ఒక సోషల్ మీడియా పరంగానే మాట్లాడుతున్నారు తప్పితే దాన్ని ఫ్యాక్ట్ ఫీల్డ్ వర్క్ చేసి మీరు ఎందుకు దాన్ని నిర్మూలించలేకపోతున్నారని చెప్పి ఈ ఎమ్మెల్యే గారిని తెలియజేసుకుంటున్నా. వాస్తవానికి కడపలో మత్తు పదార్థాలు, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది కూటమి ప్రభుత్వంలోనే. తాను అనునిత్యం వీటిపై పోరాడుతున్నానంటూ చెప్పుకొస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్టళ్ల స్థాయికి ఈ మత్తు పదార్థాలు చేరాయంటే ఎంత వైఫల్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ హాస్టల్ కాంపౌండ్ లో మద్యం సీసాలు, మత్తు ఇంజెక్షన్లు, గంజాయి వంటి మత్తు పదార్థాలు దొరికాయి. 10వ తరగతిలోపు విద్యార్థులు ఉంటున్న హాస్టళ్ల స్థాయికి డ్రగ్స్ చేరాయంటే అది స్పష్టంగా ఈ ప్రభుత్వ వైఫల్యమేననేది తేటతెల్లమవుతోంది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు, పోలీసుల పర్యవేక్షణ లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మత్తు పదార్థాలపై పోరాటానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న మాధవిరెడ్డి కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ని నిర్మూలిస్తామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు, మీరు కేవలం మీ యొక్క పబ్లిసిటీకి, మీ యొక్క మాటలు సోషల్ మీడియాకే కేవలం పరిమితమయ్యాయి. కానీ రియాలిటీకి వస్తే మేము ఆధారాలతో సహా మేము వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ 2 రోజులైనప్పటికీ మీరు ఒక్క మాట కూడా ఈ విషయం మీద మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా కూటమి పెద్దలు మాటలకే పరిమితం కాగా వారి బాటలోనే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. కనీసం నగరంలో తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్ల స్థాయికి డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయంటే అది ఎవరి వైఫల్యమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.